లీబ్రా, ఇప్పుడు ఈ బ్యాటిల్ పూర్తయింది. ఈ పోటీలో గెలిచింది జింగా. అద్భుతం, సాధించాం. నువ్వు ఆర్డర్ కొట్టేశావు జింగా. నేను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నాను. నేను ఆ యూగో చేతుల్లోనే ఓడిపోతాను అనుకున్నాను. జింగా, నిజంగానే నువ్వు ఒక అద్భుతమైన బ్లేడర్వి. ఆ? నీతోనూ నీ లీబ్రాతోనూ మళ్ళీ బ్యాటిల్ చేయాలనుకుంటున్నాను. యూతో బ్యాటిల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదని అర్థమయ్యింది. అందుకే నువ్వు ఆర్డర్ కొట్టేశావు. కంగ్రాచులేషన్స్ జింగా. సూపర్, నువ్వు అదరగొట్టేశావు. మీరిద్దరు ఆర్డర్ కొట్టేశారు. ఇది నిజంగా చాలా అద్భుతమైన బ్యాటిల్. ఆల్ రైట్, మళ్ళీ బ్యాటిల్ చేద్దాం. ఖచ్చితంగా తలపడదాం జింగా. కెంటాకి జింగా ఎందుకింత నచ్చాడో ఇప్పుడే అర్థమవుతోంది. ఇతను నిజంగానే చాలా చాలా బలవంతుడు. చివరికి యూ నిర్ణయం ఇలా అయ్యిందేంటి? పర్వాలేదులే, ఎలాగైనా డార్క్ నెబులా భవిష్యత్తులో తను ఒక భాగంగా ఉండడు కదా. ఓకే, ఇదే నీకున్న మంచి అవకాశం మిత్రమా. జింగాకి అతని స్నేహితులకి డార్క్ నెబులా నిజమైన పవర్ ఏంటో చూపిద్దామా? చేపట్టుకున్న ఆక్రోశం. మీ అందరికి స్వాగతం ప్రేక్షకులారా. బ్యాటిల్ బ్లేడర్స్ నెక్స్ట్ రౌండ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. టోర్నమెంట్ లోని మొదటి హాఫ్ లో రెండో రౌండ్ లోకి మనం ఇప్పుడు చేరుకున్నాం. 5వ రౌండ్ లో కుమసుక కుమారే కియోయాని ఎదుర్కోబోతున్నాడు. పోటీని త్వరగా ముగిస్తాను. లైన్ గేల్ ఫోర్స్ వాల్. ఈజీగా అయిపోయింది. జరగబోయే 6వ పోటీలో రైకియో ఎదుర్కోబోయేది సుబాసాని. ఈగల్ మెడల్ వింగ్ స్మాష్, దుమ్ము దులిపేసే. లేదు. పోటీ చివరికి వచ్చేసింది. కియోయా కుమాసాకని ఓడించేశారు. ఇంకోవైపు ప్రతిభావంతుడైన సుబాసా తన ఆపోనెంట్ అయిన రైకియోని ఓడించేశాడు. రెండో రౌండ్ లోకి వెళ్లే వాళ్ళందరినీ ప్రోత్సహించండి. నువ్వు భలే పోటీ పడ్డావు సుబాసా. ఇలాంటి పోటీల్లోనే నేను గెలవలేకపోతే ఆ తర్వాత ఆ రయోగానే అస్సలు ఓడించలేను. అందరూ చాలా ఈజీగా గెలిచినట్టు అనిపించింది. ఉండదా మరి? ఆ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ వాళ్ళు మమ్మల్ని ఓడించడానికి అంత సులభంగా వదిలి పెడతామా ఏంటి? నిజమే. దాంతో పాటు నంబర్ 2 జింగా ఆల్రెడీ ఓడించేశాడు. మీకు తెలుసు కదా. ఇప్పటికీ మిగిలిన్నది రూత్ తరా ఇంకా వాళ్ళ మిగిలిన పీసెస్ మాత్రమే. ఇప్పుడే గుర్తొచ్చింది. తనెందుకు అనవసరంగా డార్క్ నెబులా ఆర్గనైజేషన్ లో వెళ్లి చేరాడు? చూడండి, నేను సెకండ్ రౌండ్ లో తలబడబోతోంది తనతోటి. తన సంగతి నేను చూసుకుంటా. అవును నిజమే. మనం వాడి గురించి అసలు దిగులు పడక్కర్లేదు. మనందరం కలిస్తే ఆ రయుగాని ఎంతో సులభంగా ఓడించొచ్చు. ఏమంటారు? ఏంటి నేను చెప్పేది కరెక్టే కదా కియోయా? అవును నిజమే. ఇప్పటికి మీరు జాగ్రత్తగా ఉండి స్టెప్ బై స్టెప్ గా వాడిని ఓడగొట్టడమే ముఖ్యం. అలాగే. నువ్వే ముందు పోటీ పడబోతున్నావు హికారు, కాబట్టి గుడ్ లక్. సారీ, ఇందులో మీకు అవకాశం దొరక్కపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే నేను స్టోన్ అక్వేరియా కలిసి రయుగాని ఓడిస్తాం. అదంతా సరే, తర్వాత పోటీలో మనం ఖచ్చితంగా గెలిచే తీరాలి. వీలైనంత త్వరగా పూర్తి చేసి వికారో పోటీ పడ్డానికి అవకాశం ఇచ్చి తీరాలి. అది కరెక్టే. నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నువ్వు ఇంకా ఈ పోటీలో పాల్గొనలేదు. నేను అది అస్సలు మర్చిపోయాను. ఏంటి? నువ్వు అది మర్చిపోయావా? ఊరికే అనాలే, దిగులు పడకు. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు సీరియస్ గానే ఉంటాను, నీకే తెలుసుగా. నాకు తెలుసు. మొదటి రౌండ్ లో నేను ఎలాగైనా గెలిచానంటే నా తర్వాత ఆపోనెంట్ ఖచ్చితంగా నువ్వే అవుతావు జింగా. ఆ పోటీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సూపర్, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. ఇదేనా సమస్య హియోమా? అదేంటంటే ఏదో శబ్దం వచ్చినట్టు వినిపించింది. యూలాగే
కొమాసుకే రేకి పోటీలో ఓడిపోయారు. నాకు చాలా బాధగా ఉంది. సర్లే, పర్లేదులే, వదిలేయండి. నా చివరి పథకంలో వాళ్ళకి ఎటువంటి వాటా లేదు. జింగా అతని స్నేహితులు అతి త్వరలోనే నిజమేంటో తెలుసుకుంటారు. పాపం కొద్దిసేపు విజయోత్సాహం చేసుకోనివ్వు. గెలుపొందాము అని చేసుకుంటున్న ఆ ఉత్సాహం ఎక్కువసేపు అది నిలబడదు. అతి త్వరలోనే డార్క్ నెబులా ఆర్గనైజేషన్ శక్తి ఏంటో తెలుసుకుంటారు. గుడ్ లక్ హియోమా. నువ్వు చాలా ఈజీగా గెలుస్తావు. బ్యాటిల్ బ్లేడర్స్ లోని మొదటి రౌండ్ లో నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు మొదలు కాబోతోంది. వాళ్ళని ఉత్సాహపరచండి. ఇందులో పోటీ పడబోయేది కియోమా, తర్వాత అతని ఆపోనెంట్ రేజీ. ఇప్పుడు వాడు డార్క్ నెబ్యులాలో చేరిపోయాడా? ఏంటి, తను కూడా డార్క్ నెబ్యులాకి చెందిన వాడేనా? కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ లో రేజీ అన్న నేమ్ నేను ఇప్పటి వరకు వినలేదు. అలా అయితే హఠాత్తుగా వీడు ఎక్కడి నుంచి వచ్చుంటాడు? డార్క్ నెబ్యులా డేటాబేస్ లో వీడి గురించి సమాచారమే లేదు. నాకు వాడి గురించి అసలు ఏమీ తెలియదు. మీకు తెలుసా, రేజీ కేవలం 50,000 పాయింట్లే గెలిచారు. అందుకు కారణం ఆయన ఇంతవరకు ఏ పోటీలోనూ పాల్గొనలేదు. మనకి తెలిసిందల్లా ఒకటే, అతను యూజ్ చేయబోయేవే పాయిజన్ సర్పంట్. ఎవరికి తెలుసు ఆయన ఈ పోటీలో ఎలా ప్రదర్శించబోతున్నాడో? అది ఏదైనా గానీ నాకు దిగులేదు. నా శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ నా మిత్రులు ఎవరో నాకు బాగా తెలుసు. వాళ్ళు నేను గెలుస్తారని చాలా నమ్మకంతో ఉన్నారు. ఒక ఆక్రోశమైన పోటీని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సిద్ధంగా ఉండండి. 3, 2, 1 చేసేద్దాం. తొందరపడకూడదు. ముందుగా వాడి శక్తి ఎంతో ఏంటో అని నేను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పోటీ మొదలయ్యింది. ఇందులో ముందుగా దాడి చేసింది హియోమా. ఏరీ సర్పంట్ మీద దాడి చేస్తోంది, కానీ రేజీ కదలకుండా అలాగే ఉన్నారు. తనని చూస్తుంటే ఆ పాయిజన్ సర్పంట్ బ్లేడ్ కి చాలా డిఫెన్స్ పవర్ ఉన్నట్టుంది. నేను చెప్పేది కరెక్టేనా? ఆహా, దాని ఫ్యూషన్ లో ఉన్న 15 బ్లేడ్సే అటాక్ ని అడ్డుకుంటోంది. కానీ అది ఒక మామూలు డిఫెన్స్ టైప్ లా కనిపించడం లేదు. అంతే, దీని తప్ప నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అలా అయితే సేఫ్ గా ఆడడం ఆపేసి దాన్ని వెంటనే అటాక్ చేసి ధ్వంసం చేసేయచ్చు కదా. నీ పూర్తి శక్తి ఏంటో చూపించు. చెప్పేది నిజమే. అంటే వాడు డార్క్ నెబులా ఆర్గనైజేషన్ కి చెందిన వాడే. అటాక్ చేయి. విషయం ఏంటో తెలిసిపోయింది. వాడి డిఫెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది, కానీ ఈ వేలు స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. నీ స్టామినా అంతేనా? నిన్ను ఏరీస్ సులభంగా ఓడించేస్తుంది. ఏరీస్ వదలకుండా దాడి చేస్తోంది. సర్పెంట్ వాటిని తట్టుకుంటోంది. తన టాలెంట్ ని చూపించడానికి సర్పెంట్ ఇదే విధంగా పోటీ పడుతుందా ఏంటి అర్థం కావడం లేదు. అటు చూసారా, రేజీ ఒక విధంగా దాడి చేయడం మొదలు పెట్టారు. పాయిజన్ సర్పంట్ తన 15 బ్లేడ్స్ తో వదలకుండా దాడి చేస్తోంది. దిగులు పడకండి. డేటా పెట్టి చూస్తే పాయిజన్ సర్పంట్ అటాక్ కి అంత పెద్ద శక్తి లేదని తెలుస్తోంది. అరే అద్భుతం. ఇలాగనే ఎస్కేప్ అవ్వు హియోమా. ఏరీస్ విస్డమ్ అసాల్ట్. ఓ యా, తను ఈజీగా ఆపోనెంట్ మూవ్ ఏంటో గ్రహించగలిగాడు. హియోమా, నువ్వు అటాక్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు పోటీ పరిస్థితి చూస్తుంటే ఒక ఆక్రోశమైన డిఫెన్స్ మూవ్ వల్ల ఏరీస్ సర్పెంట్ మూవ్ ని తట్టుకుంటోంది. ఇప్పుడు మళ్ళీ అది దాడి చేయడం మొదలు పెట్టింది. ఎంతగా సర్పెంట్ దాడి చేస్తున్నా కూడా ఏరీకి ఎటువంటి దాడి జరగదా? ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ అటాక్ ఏమీ అంత స్ట్రాంగ్ కాదు కదా. దాంతోపాటు నా యారిస్ కి పెద్ద నష్టమేమీ కలగలేదుగా. అయినా గానీ ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏంటిది, చాలా బోర్ కొడుతోంది కదా. అవును, ఇలాగే ఎంతసేపని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. త్వరగా పోటీ మొదలు పెట్టండి. పోటీ పడ్డం మానేసి ఇలా మా అందరికి బోర్ కొట్టేలా చేస్తే ఏంటి అర్థం? అవును, అదే కదా. మీ బదులుగా మా చెల్లెలు పోటీ పడ్డా గెలిచుండేదేమో.
నీకు వినిపించట్లేదా అయ్యోమా? అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. త్వరగా అతన్ని ఓడించు. వాడు నీ మాటలు అసలు వినడు. వాడు ఎంత జాగ్రత్తగా పోటీ పడతాడో నీకే తెలుసు కదా బెంకే. నాకెందుకు ఏదో సర్ప్రైజ్ ఉందా అనిపిస్తోంది. అయ్యోమా అక్కడేదో ఆలోచిస్తున్నాడు. ఇంతసేపు అయినా కూడా అపోనెంట్ ని ఎలా ఓడించాలో తను కనుక్కోలేకపోతున్నాడు. అవును, ఇక్కడేదో తప్పు జరగబోతోంది అనిపిస్తోంది. హఠాత్తుగా ఇక్కడేదో తప్పుగా జరుగుతున్నట్టు నాకెందుకు అనిపిస్తోంది? నేనసలు కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నాను. ఎందుకిలా? అంతేకాకుండా ఇదొక సాధారణమైన పోటీనే కదా. వీడు అసలు ఎలా ఇలా చేస్తున్నాడు? ఇంతకీ వీడెవరు? దేని గురించి దిగులు పడకు హియోమా. తను నిన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు. భయపడకు. ఇప్పుడు నేను తొందరపడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఖచ్చితంగా నార్మల్ అటాక్ ని యూజ్ చేసి సోపెంటిని ఓడించలేమని నాకు అనిపిస్తోంది. కానీ ఎక్కువ డిఫెన్స్ పవర్ ఉన్న సాధారణమైన బేనే కదా అది. నా బిగ్ మూవ్ ని ప్రయోగించి ఎలాగైనా దీన్ని ఇప్పుడు ముగించాలి. గమనించారా ప్రేక్షకులారా? పోటీ ఉన్నట్టుండి వేడెక్కింది. స్పెషల్ మూవ్ ని సర్పెంట్ ఎలా అడ్డుకుందో చూడండి. ఇప్పుడు గాల్లో ఎగురుతోంది ఏరిస్. అమ్మయ్య, జస్ట్ మిస్ తప్పించుకున్నాడు. వేరే మొత్తానికి తట్టుకుంది. కానీ సర్పెంట్ కొంచెం కూడా దయ లేకుండా మళ్ళీ దాడి చేస్తోంది. దాన్ని వదిలిపెట్టుగా ఏరిస్. పో విన్స్రా మసాజ్. ఏరిస్ తప్పించుకోలేకపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇంతకు ముందు సర్పెంట్ దాడి చేసినప్పుడు ఎలాంటి హాని జరగలేదు. కానీ ఇప్పుడు ఏరిస్ కి ఎంతగానో హాని కలుగుతోంది. ఇది అసలు ఎలా జరిగింది? సర్పెంట్ అటాక్ పవర్ ఎలా హఠాత్తుగా పెరిగింది? లేదు, అది చేసే అటాక్ ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సడన్ గా సర్పెంట్ స్ట్రాంగ్ అవ్వలేదు. ఏరిసే ఇప్పుడు వీక్ అవుతోంది. కానీ అసలు ఎలా అలా జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతసేపు సర్పెంట్ అటాక్ ఏరిస్ ని ఏమి చేయలేదే. ఏంటి గాయ్స్, నేను చెప్పింది కరెక్టే కదా? దీనికి కారణం పాయిజన్. ప్రతిసారి సర్పం దొరికినప్పుడు అది ఏరిస్ ని బలహీనంగా మార్చడానికి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తూ ఉంది. పాయిజనా? ఇప్పుడే నాకు అర్థమవుతోంది. అంటే ఇప్పుడు దాకా నీ శక్తి ఏంటో నేను తెలుసుకోకుండానే నీతో పోటీ పడ్డాను. అవును కదా? నీ అటాక్ ఇప్పుడు నా బేని బలహీనపరిచింది, కానీ నేను దాన్ని గమనించలేదు. ఈ పోటీలో నేను అజాగ్రత్తగా ఉన్నందువల్ల ఆ చిన్న చిన్న దాడుల్ని కూడా గమనించలేకపోయాను. నీ అటాక్స్ వల్ల నా యారిస్ కొద్దిగా శక్తి కోల్పోయింది. దానివల్ల యారిస్ వేగంగా తిరగలేకపోయింది. ఒక్కొక్కసారి నువ్వు అటాక్ చేస్తున్నప్పుడు నీ బే ఏదో శక్తిని ఉపయోగించి నా యారిస్ లోకి విషాన్ని నింపింది. నన్ను ఓడించడానికే నువ్వు ఈ విధంగా చేశావు. నేను చెప్పింది నిజమే కదా? లేదు, తప్పు. ఇదేమీ నిన్ను ఓడించడానికి నేను చేయలేదు. నేను పూర్తిగా అంతం చేయడం కోసమే అలా చేశాను. సర్పెంట్ వదలకుండా దాడి చేస్తూనే ఉంది. ఏరిస్ ఇందులోంచి ఎలా తప్పించుకుంటోంది? ఒకవేళ ఇంతసేపు రేజిన్ తన అద్భుతమైన మూవ్స్ అన్నిటిని దాచిపెట్టాడా? ఇవేమీ పని చెయ్యవు. నీకు అసలు ఏమైంది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ సర్పెంట్ ఒకే అటాక్ ని ఉపయోగిస్తోందా ఏంటి? ఓ, తెలియలేదు. ఇలా చూడండి, ఇప్పుడు సర్పెంట్ దాని ఒరిజినల్ శక్తిని ప్రయోగిస్తోంది. అవును, ఏంటది? ఇప్పుడు దాని పవర్ ని చూస్తుంటే ఇంతకు ముందు అది చేసిన అటాక్ మామూలేని తెలుస్తోంది. ఏంటి అసలు నువ్వేం చెప్తున్నావు? పామే కారణం. ఇంతసేపు తను దాన్ని దాచాడు. హియోమా తన శక్తిని కోల్పోవడం కోసం తను ఇంతసేపు ఎదురు చూశాడు. తను ఇలా చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఎదురు దెబ్బ కొట్టే యారిస్. ఏది ఏమైనా కానీ తనతో నువ్వు ఓడిపోకూడదు. ప్రస్తుతానికి ఈ పోటీ పూర్తవ్వకూడదు. నేను ఇంకాసేపు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఓడిస్తే నాకు ఎలాంటి సంతోషం ఉండదు. లేదు, వద్దు, దాన్ని వదిలేయ్. నువ్వు గెలవడానికి పోటీ పడడం లేదు, అంతం చేయడానికి పోటీ పడుతున్నావు. అందుకనే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు. చాలు, ఇక ఆపు. వాడిని ఓడించడానికి ఇంకే మార్గము లేదా? చాలు, ఆపు.
ఇప్పుడే నువ్వు కొద్దిగా బలహీనపడుతూ ఉన్నావు. పోరాడు, ఇంకా పోరాడు, ఇంకా బాగా ప్రయత్నించు. నీ భయాన్ని చూసిన తర్వాతే నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి. నువ్వు ఎంత ప్రయత్నించినా గానీ నువ్వు ఏమీ చేయలేవు. నీ వేలాగే నువ్వు దేనికి పనికిరాని. చాలిక ఆపు ఆపు ఆపు. ఒక్కటి మాత్రం తెలుసుకో, నీలాంటి బ్లేడర్ నన్ను ఓడించడానికి నేను ఒప్పుకోను. నీ ఆపోనెంట్ ని గాయపరిచి ఓడించాలనుకునే బ్లేడరే కాదు. బే బ్లేడ్ అంటే నీకు ఏంటో తెలియాలా? అది నువ్వే చెప్పు యోమా. నువ్వు భయపడిపోయినందువల్ల తర్వాత ఏం చేయాలో నీకేమీ తెలియడం లేదు. ఏంటి, నిజమే కదా? చాలా కష్టం. ఇకపై నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. నేను నిన్ను ఓడించేసిన తర్వాత నీ జీవితంలో నువ్వు మళ్ళీ బేను ముట్టుకో. అలా నేను జరగనివ్వను. నాలో ఉన్న పూర్తి నమ్మకాన్ని బయటికి తీస్తాను. ఏది ఏమైనా గానీ ఈ రోజు ఖచ్చితంగా నేను ఓడిస్తాను. యోమా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ మోనా ఇది. ఇంతవరకు ఇలా ప్రవర్తించి నేను ఎప్పుడూ చూడలేదే. ఏదేమైనా పట్టు వదలకు హియోమా. ధైర్యంగా నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి, భయపడకు. ఓరి నాయనో, ఏలిస్ ఇప్పుడు గాల్లోకి ఎగిరిపోయింది. కియో పరిస్థితి దారుణంగా మారింది. ఇక ఇప్పుడు ఈ పోటీ ముగియనుందా? అంత తొందరేంటి, అంతలోనే ఇది పూర్తవదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏది సేవి చేయలేకపోతుంది. సర్పెంట్ కొంచెం కూడా జాలి దయ లేకుండా దాడి చేస్తూనే ఉంది. చాలు, ఇక ఆపు. చాలు, దయచేసి ఆపే. ఇక్కడ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అరే, ఇక ముందు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అతన్ని ఎవరు ఆపలేరా ఏంటి? అది ఎవరి వల్ల కాదు. బే పోటీకి సంబంధించి అది స్టేడియం నుంచి బయటికి రావాలి, లేదా అది దాని శక్తి కోల్పోయి అక్కడ తిరగడం మానేయాలి. అప్పుడే ఆ పోటీ ముగుస్తుంది. సర్పన్ ఏరిస్ దగ్గర తన ఆటని చూపిస్తోంది. అంతేకాకుండా అది నేల మీద పడ్డానికి అది కొంచెం కూడా అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఏరిస్ ఏమీ చేయలేకపోతోంది. ఇది చాలా దారుణం. యోమా బలహీనమైన బ్లేడ్ అయి ఉంటే తను ఇంతసేపు పోటీల్లో నిలబడేవాడే కాదు. ఎప్పుడో ఇది పూర్తయి ఉండేది. తను స్ట్రాంగ్ గా ఉన్నందువల్లే సోఫన్ చేసే దాడిని తట్టుకుంటూ వాడు అదే చోట నిలబడ్డాడు. ఆపు ప్లీజ్, అలా చేయడం ఆపేసేయ్. డార్క్ మూవ్. ఏమన్నావు? తను ఇప్పుడు డార్క్ మూవ్ అన్నాడా? సెపాన్ వెనమ్ స్ట్రైక్. లేదు. పోటీ చాలా ఆసక్తిగా ఉంది కదూ? ఇందులో గెలిచింది రైజీ. నీ బేని నేను అనుకున్నట్టుగానే తొనకలు చేసేశాను. నా దగ్గరికి రాకండి. ఇది అద్భుతంగా పనిచేసింది. జింగా, హియోమా బానే ఉన్నాడా? తనకేం కాదలే, దిగులు పడకండి. బాగా స్ట్రెస్ అయ్యాడు కదా, అందుకే కాసేపు రెస్ట్ తీసుకోవాలి. తన బేకి ఇలా జరిగితే ఎవరైనాను ఇలాగే బాధపడతారు. అవును, నువ్వు చేసిన పనులకి నేను ఊరికే వదలను రాయ్జీ. నిన్ను తప్పకుండా ఓడిస్తాను. బ్యాటిల్ బ్లేడర్స్ మొదటి రౌండ్ దాదాపు పూర్తయినట్టే. ఇప్పుడు స్టేడియంలోకి వచ్చింది ఎవరంటే ద వన్ అండ్ ఓన్లీ హికారో. నా శత్రువు రయుగా అయినా కూడా నేనే గెలుస్తాను. నేను ఇందులో ఓడిపోకూడదు, అస్సలు ఓడిపోకూడదు. ఇప్పుడు హికారు ఆపరెంట్ ఎవరో చెప్పబోతున్నాను. ఎన్నో మ్యాచ్లు గెలిచిన భయంకరమైన బ్లేడ్ అసే అతను. ఇంతవరకు అతను ఓటమిని చవి చూడలేదు. అదిగో వచ్చేస్తున్నాడు మన రయుగా. ఏం జరుగుతోంది?
గెలుస్తానన్న నా నమ్మకం హఠాత్తుగా ఏమైపోయింది? వీడికి చూడటానికి ఇలా ఉన్నాడు. నేను రెడీ. And 3, 2, 1. చిత్తరి చేసేద్దాం. ఎంత ధైర్యం ఉంటే నాతో పోటీ పడడానికి ఇక్కడికి వస్తావు? నా డార్క్ మూవ్ ని ప్రయోగించి నేను ఇక్కడే అంతం చేస్తాను చూడు. డార్క్ మూవ్, డ్రాగన్ ఎంపరర్, సోరింగ్ బైట్ స్ట్రైక్. ఏం జరుగుతోంది? అందరూ పరిగెత్తండి బాబాయ్! హిగారు తప్పించుకుని వచ్చే హిగారు. హికారు! 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 నీకేమి కాదు, భయపడకు. రాయుగా! నీతో పోటీ పడ్డం కోసమే నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను మిత్రమా. డ్రాగన్ ఇచ్చిన శిక్ష. ఎన్నో ఆశ్చర్యాలని చూసిన తర్వాత మొదటి దశ ఈ విధంగా ముగిసింది. ఇప్పుడు ఇందులో గెలిచిన 8 బ్లేడర్స్ నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. రెండవ పోటీలో ఎవరితో తలపడబోతున్నారు ఇప్పుడు మనం చూద్దామా? వీళ్ళే వాళ్ళు. బెన్కే వర్సెస్ కెంటా, Rudido versus Subasa. Raja